హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే FMCG స్టాక్ యాజ్ ఆఫ్ నో 185 నుంచి 190 మధ్యలో ట్రేడ్ అవుతూ ఉంది. అండ్ ఈ స్టాక్ దాదాపుగా 280 నుంచి 290 వరకు టార్గెట్స్ చూపిస్తూ అంటే దాదాపుగా 40% పెరిగేలాగా కనపడుతూ ఉంది. అండ్ అలాగే స్టాప్ లాస్ కేవలం 7 to 10% వరకు మాత్రమే ఉంది. ఈ స్టాక్ని నేను ఎలా ఫైండ్ అవుట్ చేశాను అండ్ ఈ స్టాక్ పెరగడానికి ఎందుకు పాసిబిలిటీ ఉంది అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. అయితే నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను. అందులో FMCG స్టాక్స్ బై చేస్తున్నారు అని చెప్పాను కదా. అండ్ కేవలం లాస్ట్ 1 monthలోనే FIIs 4182 crores వర్త్ FMCG స్టాక్స్ని బై చేశారు. సో ఇంత పెద్ద అమౌంట్ FMCG స్టాక్స్లోకి పంప్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్గా FMCG స్టాక్స్లో ఏదో ఒక స్టాక్ ఫ్యూచర్లో హ్యూజ్ ర్యాలీ ఇవ్వచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో నేను ఎప్పుడైతే దీని మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నానో నా రీసెర్చ్లో తెలిసింది ఏంటి అంటే ఈ చిన్న స్టాక్ టెక్నికల్ బ్రేక్అవుట్స్ ఇస్తూ యాజ్ ఆఫ్ నో ఒక 40% టార్గెట్ చూపిస్తూ ఉందన్నమాట. ఆ స్టాక్ యొక్క వీక్లీ చార్ట్ మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. చాలా వీక్స్గా దాదాపుగా 3 to 4 years నుంచి ఈ స్టాక్ ప్యూర్ కన్సాలిడేషన్లో ఉంది. కానీ రీసెంట్ టైం ఫ్రేమ్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే అంతకుముందు ఏదైతే కన్సాలిడేషన్ జరిగిందో ఆ ప్యాటర్న్ అనేది ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా ఫామ్ అయిందనమాట. సో ఇప్పుడు ఆ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ యొక్క బ్రేక్అవుట్ అనేది వస్తున్నట్టు కనపడుతుంది కాబట్టి హ్యూజ్ గ్రోత్ పొటెన్షియల్తో ఈ స్టాక్ పైకి పెరగడానికి పాసిబిలిటీ కనపడుతూ ఉంది. సో ఈ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ని కనుక మనం ఇలా ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ స్టాక్ యొక్క టార్గెట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 185 నుంచి 85 దాకా అంటే దాదాపుగా 100 రూపీస్ హెడ్ ఉంది కాబట్టి ఫ్యూచర్లో కూడా 185 నుంచి మళ్ళీ ఇంకొక 100 పాయింట్స్ 285 దాకా ఈ స్టాక్ యొక్క టార్గెట్ అనుకోవచ్చు. అండ్ స్టాప్ లాస్ వైజ్ మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు రీసెంట్ టైం ఫ్రేమ్లో ఈ ప్లేస్లో ఒక 2 సార్లు మనకి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడం చూసాం. కాబట్టి 175 రూపీస్నే మనం స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నో మనం 185 నుంచి 190 మధ్యలో బై చేస్తున్నప్పుడు 175 స్టాప్ లాస్ అంటే జస్ట్ ఒక 7% వరకు మనకి స్టాప్ లాస్ ఉంటుంది. అండ్ 285 వరకు పెరగడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి 40% వరకు మనకి టార్గెట్ కనబడుతూ ఉందన్నమాట. అయితే ఇది వీక్లీ చార్ట్. సో ఈ టార్గెట్ రీచ్ అవ్వడానికి మనకి కొన్ని వీక్స్ ఆఫ్ టైం పట్టచ్చు. మేబీ ఒక 1 year టైం పట్టినా కూడా ఆశ్చర్యం లేదు. కానీ 40% ఒక 1 yearలో కనుక మనం గెయిన్ చేయగలుగుతున్నాము అంటే అది చాలా మంచి రిటర్న్సే అవుతుంది కదా. అందుకని ఈ రిస్క్ రివార్డ్ 7% లాస్ లేదా 40% టార్గెట్తో పైకి వెళ్ళడానికి కనపడుతున్న ఈ స్టాక్ని నేను ట్రేడ్ చేయొచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. అయితే ఈ స్టాకే మనకి జ్యోతి ల్యాబ్స్. సో మేబీ మీలో కొంతమంది ఈ జ్యోతి ల్యాబ్స్ యొక్క పేరు వినుండకపోవచ్చు, కానీ ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ ఖచ్చితంగా మీకు తెలుసుంటాయి. సో జ్యోతి ల్యాబ్ యొక్క ప్రొడక్ట్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే అందులో మేజర్ బ్రాండ్గా మనం ఉజాలాని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఉజాలా అంటే ఆల్మోస్ట్ ఆల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే ఒకటి ఆలోచిస్తూ ఉండొచ్చు, యాజ్ ఆఫ్ నో ఉజాలా యొక్క యూసేజ్ అనేది తగ్గుతూ ఉంది. గతంలో మన పేరెంట్స్ కానీ యాన్సిస్టర్స్ కానీ చాలా ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళు, బట్ రీసెంట్ టైం ఫ్రేమ్లో తగ్గుతుంది అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఈ కంపెనీకి అదొక్క ప్రొడక్ట్సే కాదు, ఇంకా డిఫరెంట్ బ్రాండ్ యొక్క ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. వాటిలో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ప్రిల్. సో ప్రిల్ అనే డిష్ వాషర్ యొక్క లిక్విడ్ గురించి మీరు ఆల్రెడీ చాలాసార్లు వినుంటారు, బయట మార్కెట్లో చూసుంటారు. అండ్ అలాగే ఎక్సో డిష్ వాష్ బార్ అండ్ హెంకోమాటిక్ డిటర్జెంట్ అండ్ అలాగే మ్యాక్సో ఇన్సెక్ట్ కిల్లర్, మిస్టర్ వైట్ పౌడర్ అండ్ మార్గో సోప్. ఉజాలాలోనే ఆఫ్టర్ వాష్ ప్రొడక్ట్స్గా క్రిస్ప్ అండ్ షైన్ అండ్ అలాగే టీ షైన్ ప్రొడక్ట్స్ని కూడా ఈ కంపెనీ తయారు చేసి సెల్ చేస్తూ ఉంది. అండ్ అలాగే నీమ్, ఫా అనే బ్రాండ్స్ కూడా జ్యోతి ల్యాబ్ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్గా ఉన్నాయి. అయితే ఈ జ్యోతి ల్యాబ్ యొక్క బిజినెస్ ఆపరేషన్స్ని కనుక మనం కొంచెం డెప్త్గా అనాలిసిస్ చేస్తే జ్యోతి ల్యాబ్స్కి మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూ అంటే 35% ఆఫ్ ది రెవెన్యూ డిష్ వాషింగ్ సెగ్మెంట్ ద్వారా వస్తుంది. అండ్ 30% ఆఫ్ ది రెవెన్యూ ఫ్యాబ్రిక్ కేర్ ద్వారా వస్తుందన్నమాట. అండ్ జ్యోతి ల్యాబ్స్కి మైనర్ బిజినెస్ పర్సనల్ కేర్, హౌస్ హోల్డ్ ఇన్సెక్టిసైడ్స్, ఫ్యాబ్రిక్ కేర్ అండ్ అలాగే అదర్ నుంచి 3% వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు జ్యోతి ల్యాబ్స్ గ్రో అవ్వాలి అంటే ఏ సెగ్మెంట్స్ గ్రో అయితే జ్యోతి ల్యాబ్ ఈజీగా గ్రో అవుతుంది? ఆబ్వియస్గా డిష్ వాషింగ్ అండ్ అలాగే ఫ్యాబ్రిక్ కేర్. సో ఈ 2 సెగ్మెంట్స్లో కనుక మనకి గ్రోత్ బాగుంటే ఆబ్వియస్గా ఈ కంపెనీ అనేది ఈజీగా గ్రో అవుతుంది. అండ్ మనం రీసెంట్ క్వార్టర్ని అబ్జర్వ్ చేస్తే క్లియర్గా ఆ సెగ్మెంట్స్లోనే మనకి గ్రోత్ అనేది కనపడుతూ ఉందన్నమాట. సో లాస్ట్ క్వార్టర్లో ఫ్యాబ్రిక్ కేర్ సెక్టార్లో 38.6% గ్రోత్ కనిపించింది అండ్ డిష్ వాష్ సెక్టార్లో 9.6% గ్రోత్ కనిపించింది. కానీ వేరాజ్ హౌస్ హోల్డ్ ఇన్సెక్టిసైడ్స్లో 37% డిక్లైన్ కనిపించింది అండ్ పర్సనల్ కేర్లో కేవలం 2% మాత్రమే గ్రోత్ కనిపించింది.
సో మెజారిటీ ఆఫ్ ది బిజినెస్ వీళ్ళకి ఫ్యాబ్రిక్ కేర్ అండ్ అలాగే డిష్ వాష్లో ఉంది కాబట్టి ఈ గ్రోత్ ఫిగర్స్ 38% అండ్ 9% గ్రోత్ అనేది ఈ కంపెనీని గ్రో అయ్యే విధంగా హెల్ప్ చేస్తూ ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ ఫిగర్స్ చూసినప్పుడు ఎస్ ఈ కంపెనీ ఇప్పుడు గ్రో అవ్వబోతుంది, ఇమీడియట్గా దీన్ని బై చేసేద్దాం అని అనుకుంటున్నారా? సో ఇప్పటిదాకా మీరు దీని యొక్క పాజిటివ్స్ని మాత్రమే చూశారు. మరి నెగిటివ్స్ ఏంటి? ఈ బిజినెస్ ఎందుకు డిక్లైన్ అవుతానికి ఛాన్స్ ఉంటుంది అని అబ్జర్వ్ చేస్తే ఈ కంపెనీ యొక్క రా మెటీరియల్ ఏదైతే ఉందో మోస్ట్ ఆఫ్ ది రా మెటీరియల్ క్రూడ్ ఆయిల్ డెరివేటివ్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే జ్యోతి ల్యాబ్స్ వాడే మెజారిటీ ఆఫ్ ది రా మెటీరియల్స్ యొక్క ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ వల్ల అండ్ అలాగే క్రూడ్ ఆయిల్ రైజ్ వల్ల పెరుగుతూ ఉన్నాయో ఆబ్వియస్గా ఇది ఈ కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఈ రా మెటీరియల్ ప్రైస్ అనేది హెవీగా పెరుగుతూ ఉండడం వల్లే జ్యోతి ల్యాబ్స్ యొక్క ప్రాఫిటబిలిటీ అనేది చాలా ఫాస్ట్గా పెరగకుండా చాలా స్లోగా గ్రో అవుతూ ఉందన్నమాట. సో మరి ఇంకా రెసెషన్ రాబోతుంది, ఇంకా ఇన్ఫ్లేషన్ పెరగబోతుంది అన్న ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి ఇప్పుడే మరి ఈ స్టాక్ని బై చేయాలా అంటే కొంచెం డౌట్ఫుల్గానే ఉండొచ్చు. కానీ మనం ఈ కంపెనీని ఇంకొంచెం డీప్గా కనుక మనం అనాలిసిస్ చేస్తే ఫ్యాబ్రిక్ కేర్ సెక్టార్లో ఉజాలా, హెన్కో, మిస్టర్ వైట్ అండ్ ఉజాలా క్రిస్ప్ అండ్ షైన్లో లాస్ట్ ఇయర్ కనుక అబ్జర్వ్ చేస్తే 181 crores సేల్స్ అయ్యాయి. బట్ వేరాజ్ ఈ ఇయర్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు 251 crores సేల్స్ అయ్యాయి. అంటే 38.6% మనకు గ్రోత్ కనపడుతూ ఉంది. అండ్ ఎక్సో అండ్ ప్రిల్లో 191 crores నుంచి 209 crores దాకా ఈ కంపెనీ యొక్క సేల్స్ ఇంక్రీజ్ అవడం ద్వారా 9.6% సేల్స్ ఇంక్రీజ్ అయ్యాయి. వేరాజ్ మ్యాక్టో ఇన్సెక్టిసైడ్స్ అనేది మనకి డిక్లైనింగ్ స్టేజ్లో కనపడుతూ ఉంది. అండ్ పర్సనల్ కేర్లో మార్గో, నీమ్, ఫా ఇవి మాత్రం మనకి జస్ట్ 2.1% పెరుగుతుంది. అండ్ టీషైన్ అండ్ మాయా అనేది మనకి 11.4% వరకు లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి పెరుగుతూ ఉంది. యాక్చువల్గా మనకి ఈ ఇన్ఫ్లేషన్ పెరగడం, రా మెటీరియల్ కాస్ట్ పెరగడం ఒక సైడ్ ఉంటే ఇంకొక సైడ్ ఈ కంపెనీ వాటి యొక్క ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కాస్ట్లు పెంచుతుందన్నమాట. సో ఆ ప్రొడక్ట్స్ యొక్క సెల్లింగ్ కాస్ట్ పెరగడం ద్వారా ఈ కంపెనీ యొక్క సేల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అండ్ అలాగే ఎట్ ది సేమ్ టైం ప్రాఫిటబిలిటీ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో కమింగ్ ఇయర్స్లో ఈ కంపెనీ యొక్క గ్రోత్ కొంచెం స్టాండర్డ్గా ఉండడం వల్లే మెజారిటీ ఆఫ్ ది షేర్ హోల్డర్స్ ఎఫ్ఐఐస్ అండ్ డిఐఎస్ ఈ స్టాక్ని హోల్డ్ చేసుకుంటూ ఉన్నారు. ఈ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్లో 62.89% ప్రమోటర్స్ దగ్గర ఉంటే ఎఫ్ఐఎస్ దగ్గర 11.82% అండ్ డిఐఎస్ దగ్గర 18.71% ఉంటే జనరల్ పబ్లిక్ దగ్గర కేవలం 6.58% మాత్రమే ఉంది. సో మార్కెట్లో మేజర్ ఇన్వెస్టర్స్ అయిన ఆ కంపెనీ యొక్క ఓనర్స్, ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ మ్యాక్సిమం షేర్స్ వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు కాబట్టి ఈ కంపెనీ ఈ రోజు కాకపోయినా రేపటి రోజున ఫ్యూచర్లో బాగా పెరుగుతుంది అన్న ఎక్స్పెక్టేషన్తోనే ఉండుంటారు. అందుకే ఈవెన్ దో గత కొన్ని సంవత్సరాలుగా ఈ స్టాక్ అనేది కన్సాలిడేషన్లో ఉన్నా ఇప్పుడు వచ్చిన టెక్నికల్ బ్రేక్అవుట్ ఏదైతే ఉందో అది ఈ స్టాక్ని నెక్స్ట్ హయ్యర్ లెవెల్స్కి తీసుకెళ్లొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ టెక్నికల్లీ మనకి క్లియర్గా ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ షేప్ కూడా వచ్చింది కాబట్టి ఈజీగా మనకి పైకి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. కానీ ఈ స్టాక్లో నేను హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. ఎందుకు హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు అంటే ఈవెన్ దో ఇక్కడ నాకు ఒక టెక్నికల్ కన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఇక్కడ నాకు వాల్యూమ్ సపోర్ట్ అనేది లేదనమాట. యాక్చువల్గా ఈ స్టాక్ ప్రైస్ ఇక్కడ నాకు బ్రేక్అవుట్ వచ్చినప్పుడు నేను వాల్యూమ్ ట్రెండ్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే జనరల్గా ఒకవేళ నాకు ఇక్కడ వాల్యూమ్ అనేది హెవీ వాల్యూమ్ ఇలా వచ్చి ఈ లైన్ని బ్రేక్అవుట్ అయ్యి ఉంటే అప్పుడు నాకు ఇంకొంచెం కాన్ఫిడెన్స్ ఉండేది, ఈజీగా ఈ స్టాక్ చాలా తొందరగా 250-280 లెవెల్స్కి వెళ్ళిపోతుంది అని అనుకునేవాడిని. కానీ నాకు ఇక్కడ వాల్యూమ్ సపోర్ట్ అనేది కనిపించకపోవడం వల్ల నేను ఈ స్టాక్లో చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే పెట్టాలి అని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ నేను స్టడీ చేసినప్పుడు ఈవెన్ దో ఈ కంపెనీ యొక్క సేల్స్ 10 years వైజ్, 5 years వైజ్, 3 years వైజ్ ఎలా చూసుకున్నా కూడా సేల్స్ పెరుగుతూనే ఉన్నాయి కానీ ప్రాఫిటబిలిటీ మాత్రం అంతగా పెరగట్లేదు. 5 years అండ్ 3 years టైం ఫ్రేమ్లో ప్రాఫిట్స్ అనేవి మనకి తగ్గుతున్నట్టుగా కనపడుతూ ఉన్నాయన్నమాట. నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం ఈ కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీ తగ్గడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటి అంటే చాలామంది బ్రాండ్ అంబాసిడర్స్ ఉండడం కూడా వన్ ఆఫ్ ది నెగిటివ్ ఫ్యాక్టర్గా కనపడుతూ ఉంది. సో ఇలా ప్రాఫిటబిలిటీ తగ్గుతున్నా కూడా ఈ కంపెనీ నేను చిన్న మొత్తంలో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకు అంటారా? కంపెనీలో చిన్న చిన్న నెగిటివ్ పాయింట్స్ ఉన్నా కూడా కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఈ స్టాక్ ప్రైస్ పెరుగుతాయి అని చెప్పి కొన్ని ఇండికేషన్స్ ఇస్తూ ఉన్నాయన్నమాట. సో వాటిని కనుక మనం అబ్జర్వ్ చేస్తే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ యాజ్ ఆఫ్ నో చాలా ఎలివేటెడ్ ఉన్నాయి. $90 లేకపోతే $100 వరకు ఉన్నాయి. ఇన్ ఫ్యూచర్ 110-120 కూడా టచ్ అవ్వచ్చు. బట్ వన్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్న రెసెషన్ అనేది వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అది నార్మలైజ్ అయ్యి ఎప్పుడైతే $60-70కి వస్తుందో అలాంటప్పుడు ఈ రా మెటీరియల్ కాస్ట్ అన్నీ కూడా తగ్గుతాయి కదా. కానీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఏదైతే వీళ్ళు సెల్లింగ్ ప్రైసెస్ పెంచుతున్నారు, బట్
పెంచిన తర్వాత రా మెటీరియల్ కాస్ట్ తగ్గింది అని చెప్పి మళ్ళీ వీళ్ళు పెంచిన ప్రైజెస్ని తగ్గిస్తారా? తగ్గించరు కదా. అలాంటప్పుడు ఈ కంపెనీ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి పెరుగుతాయి. అందుకని పోస్ట్ రిసెషన్ సినారియోని మైండ్లో పెట్టుకొని ఒక చిన్న మొత్తం ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని అనిపిస్తుంది. అండ్ అలాగే ఈ వీడియోలో నేను డిస్కస్ చేసిన వన్ ఆఫ్ ది నెగిటివ్ ఫ్యాక్టర్ ఏంటి, ఎక్కువ మంది బ్రాండ్ అంబాసిడర్స్ ఉండడం వల్ల వాళ్ళకి కొంత అమౌంట్ ఖర్చు అయిపోతూ ఉంటుంది అని చెప్పాను కదా. బట్ ఈ కంపెనీ సోషల్ మీడియా బ్రాండింగ్ని కూడా కొంచెం ఎక్కువగా ఈ మధ్యనే స్టార్ట్ చేసింది. కాబట్టి సోషల్ మీడియా బ్రాండింగ్కి చాలా తక్కువ కాస్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే సోషల్ మీడియా బ్రాండింగ్ ద్వారా వీళ్ళు ఇంకొంచెం మార్కెట్లోకి గనక పెనట్రేట్ అవ్వగలిగితే, కాంపిటేటివ్ కంపెనీస్ ఉన్నా కూడా మేజర్గా ఇది రూరల్ సెగ్మెంట్ని కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మార్కెట్ పెనట్రేషన్ పెరగడంతో ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయని అనుకుంటున్నాను. అండ్ ఫైనల్గా ఈ వీడియోలో చూపించిన టెక్నికల్ అనాలిసిస్ ద్వారా నాకు రిస్క్ రివార్డ్ మేబీ ఈ స్టాక్లో నేను లూజ్ అయితే 7% అండ్ గెయిన్ అయితే 40% దాకా నాకు కనపడుతూ ఉంది. కాబట్టి ఈ స్టాక్ని నేను ఆల్రెడీ 186 దగ్గర అక్యుములేషన్ స్టార్ట్ చేశాను. ఇన్ కేస్ 172 గనక టచ్ అయితే అలాంటప్పుడు స్టాప్ లాస్ హిట్ అయింది అని చెప్పి ఎగ్జిట్ అయిపోతాను. బట్ వేరే స్టాక్ ప్రైస్ గనక పెరుగుతూ ఉంది అని అంటే 210, 230 అండ్ అలాగే 270 లెవెల్స్లో ఈ స్టాక్ని ఎగ్జిట్ అవుతూ ఉంటా అనమాట. సో ఈ స్టాక్లో ఈ టార్గెట్స్ వస్తాయా లేదా అనేది మనకు ఆబ్వియస్గా ఫ్యూచరే డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే మనకిప్పుడు 2023 జాన్యువరి కల్లా గ్లోబల్ రెసెషన్ వస్తుంది అనే ఛాన్సెస్ పెరుగుతూ ఉండడం వల్ల మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ పడిపోతూ ఉండొచ్చు. కానీ ఎఫ్ఐఐస్ డిఫెన్సివ్గా ఆలోచిస్తూ ఎఫ్ఎంసీజీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఈ చిన్న కంపెనీ అయిన జ్యోతి ల్యాబొరేటరీస్ ఈజీగా పెరుగుతూ ఈ టార్గెట్స్ హిట్ అవ్వచ్చు అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. బట్ ఆబ్వియస్గా ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. కానీ ఈ రిస్క్ రివార్డ్ నాకు కన్విన్సింగ్ గా ఉండడం వల్ల దీంట్లో చాలా చిన్న అమౌంట్ తో ట్రేడ్ చేస్తూ ఉన్నాను. హోప్ ఈ జ్యోతి ల్యాబ్స్ గురించి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఎడ్యుకేటివ్ గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.